టాక్స్. ఇవాళ మన టాపిక్ వచ్చి ఆటోకాడ్‌లో మెజర్, డివైడ్, బ్లాక్. ఈ 3 ఆప్షన్స్ ఒకదానికొకటి రిలేటెడ్ అయి ఉంటాయి. ఫస్ట్ 2 ఆప్షన్స్ వచ్చి మెజర్, డివైడ్ ఆప్షన్ వచ్చి బ్లాక్ రిలేటెడ్ అయి ఉంటది. అది ఎలాగా? అసలు ఎలాగ రిలేటెడ్ అవుతుంది? ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది మనం చూద్దాం. అలాగే మెజర్, డివైడ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే సపోజ్ ఒక లైన్ ఉండి 11ని లైన్‌ని ఒక స్ట్రెయిట్ లైన్‌ని నంబర్ ఆఫ్ పార్ట్స్‌కి డివైడ్ చేయడం 2 టైప్స్ ఆఫ్‌గా మనం పార్ట్స్ డివైడ్ చేయొచ్చు. ఒకటొచ్చి లైన్‌ని ఫస్ట్ పాయింట్ నుంచి తర్వాత నుంచి సమ్ డిస్టెన్స్‌ని 30 డిస్టెన్స్ దగ్గర ఒక పాయింట్ హైలైట్ అవుతది. తర్వాత ఇంకో 30 డిస్టెన్స్ దగ్గర పాయింట్ అవ్వదు. దాన్ని మెజర్‌మెంట్ చేసుకుంటూ ఎళ్తాం. ఇంకోటొచ్చి డివైడ్ చేసుకుంటాం. సపోజ్ మన దగ్గర చూడండి 10 పోల్స్ ఉన్నాయి. ఒక 1 మీటర్ డిస్టెన్స్‌లో మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. అలాంటి కేసెస్‌లో ఏంటంటే మనం డివైడ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. ఆటోమేటిక్‌గా మనం ఒక లైన్ 1 మీటర్ లైన్ డ్రా చేసిన తర్వాత దాన్ని డివైడెడ్ బై 10 పార్ట్స్ తీసుకుంటే బై డిఫాల్ట్‌గా అది డివైడ్ చేసుకుంటుంది. ఇక్కడ నేను 10, 10 తీసుకున్నాను కాబట్టి ఈక్వల్ పార్ట్స్. సపోజ్ ఒక 1 మీటర్ డిస్టెన్స్ 7 పార్ట్స్‌గా ఈక్వల్ చేయాలి. అప్పుడు టైం మనం కాలిక్యులేషన్స్ యూజ్ చేస్తాం. అలాగే యూజ్ చేయకుండా ఏంటంటే మనం ఈ ఆప్షన్స్ ద్వారా యూజ్ చేయొచ్చు. ఇవి ఆప్షన్స్ వచ్చి మనకి ఇక్కడ పైన ప్యానెల్‌లో డ్రా బార్‌లో డౌన్ యారో బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు చూడండి 2 ఆప్షన్స్ హైలైట్ అయ్యి ఉంటాయి చూడండి. మెజర్ అండ్ డివైడ్ అని ఉంటది చూడండి. ఇది మెజర్, ఇది డివైడ్. అలాగే మీకు ఇలా హైలైట్ అవుతున్నప్పుడు ఎప్పుడైనా సరే మీకు ఎప్పుడైనా అర్థం కానప్పుడు మీరు ఈ సింబల్ దగ్గర ఆటోమేటిక్‌గా కర్సర్‌ని తీసుకెళ్ళి వదిలేస్తే ఒక 1 సెకండ్, 2 సెకండ్స్ లీవ్ చేస్తే గనక మీకు ఆటోమేటిక్‌గా డిస్ దాని యొక్క హిస్టరీ అనేది మనకి కనబడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనిప్పుడు ఏం చేస్తున్నా అంటే మెజర్ అనేది మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎలాగనేది యూజ్ అవుతుంది. మనం యూజ్ చేయాలనుకున్నప్పుడు మెజర్‌కి ఆటోమేటిక్‌గా ఒక లైన్‌ని డ్రా చేసుకున్నాను. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైన్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కమాండ్ బార్‌లో ఎంటర్ అని టైప్ చేయండి. లేదంటే డైరెక్ట్‌గా ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఫస్ట్ పాయింట్ ర్యాండమ్‌గా ఒక పాయింట్ దగ్గర సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి నాకు లైన్ ఆహ్, ఇంక్లైన్ లైన్‌గా ఎళ్తుంది యాంగిల్‌లో. నాకు హారిజాంటల్‌గా లైన్ కావాలి కాబట్టి మీకు ఆల్రెడీ F8 ఫంక్షన్ కీ ఆర్‌తో ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. తీసుకున్న తర్వాత అది మీకు లైన్ అనేది డైరెక్షన్ ఫిక్స్ అయింది. సపోజ్ ఇక్కడ నేను చూడండి నేను 55.0 అని ఇచ్చాను లైన్ ఇచ్చిన తర్వాత ఎంటర్ అని టైప్ చేశాను. టైప్ చేసి నేను ప్రెస్ ఎస్కేప్ అని చేశాను. ఇప్పుడు నేను జూమ్ కోసం మీ మౌస్‌లో స్క్రోల్ బటన్‌ని అప్ అండ్ డౌన్ చేయండి. నేను స్క్రోల్‌లో అప్ చేశాను. ఇది జూమ్ అయింది. అయిన తర్వాత నాకు ఈ పార్ట్‌ని మెజర్ చేయాలనుకుంటున్నాను. మెజర్ చేయాలనుకుంటున్నప్పుడు ఇక్కడ నేను ఆప్షన్ ఏంటంటే డ్రా బార్‌లోకెళ్ళి డైరెక్ట్‌గా మెజర్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. లేదంటే మీకు షార్ట్‌కట్ కీ వచ్చి కమాండ్ బార్‌లో ఎంఈ అని టైప్ చే సో, ఎంఈ అని టైప్ చేయండి. ఎంటర్ అని ప్రెస్ చేయండి. ఆటోమేటిక్‌గా చూడండి ఇక్కడ ఏమడుగుతుందండి మీకు డిస్‌ప్లే అవుతుంది. మెజర్ సెలెక్ట్ ఆబ్జెక్ట్ టు మెజర్ అని అడుగుతుంది. నాకు ఈ ఆబ్జెక్ట్ మెజర్ కావాలి కాబట్టి నేను ఈ ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇన్‌సైడ్‌లో చూడండి బ్లాక్ అనే ఆప్షన్ అడుగుతుంది. అది నేను నెక్స్ట్ స్టెప్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బ్లాక్ అనేది ఎలా యూజ్ అవుతుందనేది. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే డైరెక్ట్‌గా నేను లెంత్ తీసుకున్నాను సెగ్మెంట్ దగ్గర. నేను సపోజ్ ఒక 15 అని టైప్ చేశానండి. 15.0 అని ఇచ్చాను. ఎంటర్ అన్నాను. ఈ పార్ట్ అనేది లైన్ డివైడ్ అయింది. కానీ మనకి హైలైట్ అనేది మాత్రం ఓన్లీ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, మిడ్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్ మాత్రమే షో అవుతుంది. ఇలాగ షో అవుతున్నప్పుడు ఏంటంటే, ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉందండి. మనకి పాయింట్ అనేది ఈ లైన్ మీద ఇన్సర్ట్ అయింది గానీ మనకు తెలియట్లేదు. సపోజ్ నేను డిలీట్ చేశాననుకోండి చూడండి. మీకిప్పుడు పాయింట్స్ కనబడుతున్నాయి. కానీ పాయింట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి తెలియదు కాబట్టి నేను కంట్రోల్ జెడ్ అని చేసి, ఇక్కడ మీరు కమాండ్ బార్‌లో పాయింట్ స్టైల్ అనే ఆప్షన్‌ని ఆన్ చేయాలి. పీ టైప్ అని టైప్ చేయండి. పీ టైప్ అని చేయంగానే చూడండి పాయింట్ టైప్ అని టైప్ చేసి ఎంటర్ అనగానే మీకు చూడండి. ఇప్పుడు యాక్చువల్‌గా మనం బై డిఫాల్ట్‌గా వాడుతుందొచ్చి డాట్ అనమాట. ఇప్పుడు నేను ఇది ఏ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నానో చూడండి. సపోజ్ నేను ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ పాయింట్ సైజ్ వచ్చి 5 ఇచ్చాను. ఓకే అన్నాను. ఓకే అయిన తర్వాత చూడండి ఆటోమేటిక్‌గా ఎవ్రీ 15 దగ్గర మనకి పాయింట్ అనేది హైలైట్ అయింది చూడండి. స్టార్టింగ్ పాయింట్ దగ్గర, ఎండింగ్ పాయింట్ దగ్గర అనేది పాయింట్ అనేది హైలైట్ అవ్వదు. నేను డిస్టెన్స్ చెక్ చేసుకోవాలనుకుంటున్నాను. 15 క్రియేట్ అయిందా లేదా అని సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ పాయింట్ దగ్గర సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి సెకండ్ పాయింట్ దగ్గర సెలెక్ట్ చేసినాను. చూసుకోండి 15 వచ్చింది. ఇక్కడ లాస్ట్‌లో ఎండ్‌లో చూడండి నేను సపోజ్ ఎండ్ డిస్టెన్స్ నేను ఫైండ్ ఔట్ చేయాలనుకుంటున్నాను. చూడండి 10 వచ్చింది. అంటే 55 లైన్‌లో మనకి 315సే ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి 3 టైప్స్ ఆఫ్ పాయింట్స్ మాత్రమే మనకి విజిబిలిటీ అనేది వచ్చింది. మిగతా 10 దగ్గర మనకి విజిబిలిటీ లేదు కాబట్టి పాయింట్ క్రియేట్ అవ్వలేదు. అలాగే ఫస్ట్ పాయింట్ నుంచి తర్వాత 15 దగ్గర మాత్రమే మనకి లైన్ అనేది క్రియేట్ అయింది. సేమ్ ఇదే ఆప్షన్‌ని ఇంకో లైన్ నేను డ్రా చేస్తున్నాను. దీన్ని చూడండి సేమ్ దీని కిందే
ప్యారలల్‌గా ఒక లైన్ తీసుకుంటున్నాను. లేదంటే మీకు ఇంతకుముందు కాపీ ఆప్షన్ ఉంది. మీకు ఆల్రెడీ కాపీ ఆప్షన్ తెలుసు కాబట్టి డైరెక్ట్‌గా ఎళ్లి కాపీ ఆప్షన్ చేసుకోండి. కాపీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ లైన్ సెలెక్ట్ చేసుకున్నా. ఎంటర్ అని ప్రెస్ చేశాను. ఫస్ట్ పాయింట్ ఇక్కడ తీసుకున్నాను. చూడండి సెకండ్ పాయింట్ ఇక్కడ చేశాను. చేసిన తర్వాత ప్రెస్ ఎస్కేప్ అన్నానండి. అనిన తర్వాత ఇప్పుడు ఈసారి నేనేంటంటే డివైడ్ కమాండ్ వాడుతున్నాను. డివైడ్ కమాండ్‌కి డిఐవి షార్ట్‌కట్ కీ. కాబట్టి ఇక్కడ చూడండి డిఐవికి సెలెక్ట్ చేయండి. లేదంటే డైరెక్ట్‌గా ఎళ్లి ఇక్కడ డివైడ్ అండ్ ఐకాన్‌ని సెలెక్ట్ చేసుకోండి. లేదంటే నేను కమాండ్ బార్‌లో చూడండి డిఐ అని టైప్ చేయంగానే చూడండి ఆప్షన్ డివైడ్ అని చెప్పి వచ్చింది చూడండి. డిఐవి అని టైప్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆబ్జెక్ట్ అంటుంది. ఏ ఆబ్జెక్ట్ అయితే మీకు పార్ట్‌గా డివైడ్ అవ్వాలనుకుంటున్నారు, పార్ట్స్‌గా అనేది దాన్ని సెలెక్ట్ చేయండి. సపోజ్ నేను దీన్ని సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ కూడా చూడండి సేమ్ ఇన్‌సైడ్‌లో బ్లాక్ అనే ఆప్షన్‌ని అడుగుతుంది. కానీ బ్లాక్ అనేది నేను నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీకు ఇప్పుడేంటంటే నేను ఇక్కడ నంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ అడుగుతుంది. సపోజ్ నేను 4 సెగ్మెంట్స్ ఇచ్చాననుకోండి. ఎంటర్ అని ప్రెస్ చేశాను. చూడండి 4 ఈక్వల్ పార్ట్స్‌గా మనకి డివైడ్ చేస్తుందన్నమాట 55 ఎంఎంని. సపోజ్ చూడండి ఇక్కడ నేను క్రాస్ చెక్ చేసుకోవాలనుకుంటున్నాను. డైమెన్షన్ లీనియర్‌కెళ్ళాను. ఫస్ట్ పాయింట్ దగ్గర ఇక్కడ సెలెక్ట్ చేశాను. సెకండ్ పాయింట్ దగ్గర ఇక్కడ సెలెక్ట్ చేశాను చూడండి 13.8 ఉంది. ఎండ్ పాయింట్ దగ్గరికొచ్చాను మళ్ళీ. ఎండ్ పాయింట్ నుంచి లాస్ట్ నుంచి ఫస్ట్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి 13.8 ఇలాగ ఎవ్రీ మనం ఏదైతే డైమెన్షన్ ఉందో 55 ఎంఎం లైన్‌ని ఒక పాత్ ఉందో ఆ పార్ట్‌ని ఈక్వల్ పార్ట్‌గా డివైడ్ చేయడానికి మాత్రం డివైడ్ యూజ్ చేస్తాం. మెజర్ వచ్చేమో మనకేమో ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్ తెలిసినప్పుడు ఆ ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్‌కి డిస్టెన్స్ చేసుకుంటూ వెళ్ళడానికి అన్నప్పుడు ఎగ్జాక్ట్‌గా దీనికి మెజర్ అనే కమాండ్ వాడతాం. దీంట్లోని రెండిట్లో కూడా బ్లాక్ అనే ఆప్షన్ అడుగుతుంది. ఆ బ్లాక్ అనే ఆప్షన్ ఏంటనేది చూడండి సపోజ్. బ్లాక్ అనేది ఏంటంటే మనం ఒక సివిల్ డయాగ్రామ్స్ గాని, మెకానికల్ డయాగ్రామ్స్ గాని ఏమైనా డ్రా చేసేటప్పుడు నంబర్ ఆఫ్ డయాగ్రామ్స్ ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు ఏంటంటే మనకి బ్లాక్ అనే ఆప్షన్‌ని ఒక డయాగ్రామ్‌ని క్రియేట్ చేసుకొని ఆ డయాగ్రామ్‌ని బ్లాక్ లేని దాంట్లో ఇన్సర్ట్ చేసుకుంటాం. సపోజ్ చూడండి నాకు ఇలాగ ఒక డయాగ్రామ్ డ్రా చేసుకుంటున్నాను. ఈ డయాగ్రామ్ డ్రా చేసుకొని నేను ఎస్కేప్ అని చేశాను. చూడండి ఈ డయాగ్రామ్ డ్రా చేసుకొని దీన్ని నేనేం చేస్తున్నా అంటే బ్లాక్ చేస్తున్నాననమాట. ఈ బ్లాక్ చేసినప్పుడు చూడండి బిఎల్ఓ అనేది టైప్ చేయండి. లేదంటే బిఎల్ షార్ట్‌కట్ కీ వచ్చి బిఎల్ అని టైప్ చేసిన తర్వాత ఎంటర్ అని ప్రెస్ చేయంగానే చూడండి. ఇక్కడ మనకి బ్లాక్ డెస్టినేషన్ చూడండి డెఫినిషన్ అనే పాపప్ మెనూ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ మనకు ఒక బ్లాక్‌కి నేమ్ అడుగుతుంది. మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి ఈ బ్లాక్ అనేది ఈ పేజ్‌కి మాత్రమే యూజ్ అవుతది. వేరే పేజ్‌లో అనేది వేరే డయాగ్రామ్‌లో అనేది దీన్ని యూజ్ చేయలేం. ఎప్పుడు కావాలంటే ఈ పేజ్‌లో ఈ డయాగ్రామ్ మీరు ఎప్పటిదాకైతే వర్క్ చేస్తున్నారో మీరు క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత ఈ పేజ్‌లో మాత్రమే వర్క్ అవుతది బ్లాక్ అనేది. ఇక నేను బ్లాక్ నేమ్ సపోజ్ ఏం చేస్తున్నానంటే బ్లాక్ నేమ్ కూడా నేనేం చేస్తానంటే బిఎల్ఓ సీకే బ్లాక్ 1 అని ఇచ్చాను చూడండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి స్పెసిఫై పిక్ పాయింట్ అడుగుతుంది. స్పెసిఫై పిక్ పాయింట్ అన్నప్పుడు చూడండి నాకు ఈ పాయింట్ అనేది పిక్ పాయింట్ చేశాను. చేసిన తర్వాత సెలెక్ట్ ఆబ్జెక్ట్ అని ఉంది చూడండి ఇక్కడ. రెండో కాలమ్‌లో ఉంది చూడండి. ఫస్ట్ కాలమ్ వచ్చి బేస్ పాయింట్ ఉంది. సెకండ్ కాలమ్ వచ్చి ఆబ్జెక్ట్ అని ఉంది చూడండి. ఆబ్జెక్ట్స్ అని ఉంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ ఆబ్జెక్ట్ అని సెలెక్ట్ ఆప్షన్ చేసుకొని, ఈ టోటల్ డయాగ్రామ్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెకండ్ డయాగ్రామ్. ఎంటర్‌ని ప్రెస్ చేశాను. ఓకే. ప్రెస్ చేసిన తర్వాత దాని డిస్క్రిప్షన్ ఏమైనా ఇవ్వాలనుకుంటే గనక సపోజ్ కొంతమంది ఏంటంటే సివిల్ ప్లాన్ వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ ఏం చేస్తాను డిస్క్రిప్షన్‌లో సపోజ్ ఒక విండో డ్రా చేశారనుకోండి. ఇక్కడ విండో అని టైప్ చేసేస్తారు. సపోజ్ డిస్క్రిప్షన్ ఇస్తారన్నమాట. ఆ విండో డైమెన్షన్స్ ఎంతున్నయి. విండోస్ అనే దాంట్లో చాలా ఉంటాయి. కాబట్టి ఆ విండో డైమెన్షన్స్ అన్నీ ఇక్కడ డిస్క్రిప్షన్‌లో వాళ్ళు ఇచ్చుకుంటారు. ఆటోమేటిక్‌గా బ్లాక్ ఎళ్ళినప్పుడు ఆ డిస్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకొని, ఆ డిస్క్రిప్షన్ నుంచి మనం ఇన్సర్ట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి నేను బ్లాక్ నేమ్ అనేది ఇచ్చాను. బ్లాక్ 1 అని ఇచ్చాను బ్లాక్ నేమ్‌కి. కాబట్టి నేనేం చేశాను ప్రెస్ ఓకే అన్నాను. ఇక్కడ చూడండి ఆటోమేటిక్‌గా బ్లాక్ అనేది తీసేసుకుంది. సపోజ్ ఇప్పుడు నేను ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఈ డయాగ్రామ్ అనేది నాకిప్పుడు లైన్ ఈ డయాగ్రామ్ ద్వారా లైన్ అనేది డివైడ్ కావాలనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక 100 ఎంఎంకి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఓకే. 100 ఎంఎం లైన్ డ్రా చేసుకున్నాను చూడండి. 100 ఎంఎం లైన్ డ్రా చేసుకున్న తర్వాత సేమ్ నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ ఆప్షన్ యూజ్ చేసుకున్నాను. యూజ్ చేసుకొని చూడండి. ఇక్కడ పై ఫేస్‌కేది పైన కొంత డిస్టెన్స్‌లో పేస్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత కాపీ ఆబ్జెక్ట్ పేస్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మెజర్ ఆప్షన్‌కెళ్ళి మెజర్ అనే ఐకాన్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మెజర్ అని సెలెక్ట్ చేసుకోగానే సెలెక్ట్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి ఇన్‌సైడ్‌లో బ్లాక్ అని అడుగుతుంది. ఎంటర్ అని టైప్ చేశాను. ఇక్కడ మీరు ఏదైతే బ్లాక్‌కి నేమ్ ఇచ్చారో ఆ బ్లాక్ నేమ్‌ని పర్టిక్యులర్‌గా గుర్తుంచుకోవాలి. రిమెంబర్‌గా ఉంచుకోవాలి. లేదంటే గనక మీరు ఏ బ్లాక్ అనేది మీకు షో అవ్వదు.
కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ చూడండి ఎంటర్ ద బ్లాక్ నేమ్ అని అడుగుతుంది డైరెక్ట్‌గా. కాబట్టి నేను బ్లాక్ నేమ్‌కి BLOCK1 అని ఇచ్చాను. బ్లాక్ 1 అని ఇచ్చాను. ఎంటర్‌ని ప్రెస్ చేశాను. ఇక్కడ చూడండి అలైన్ బ్లాక్ విత్ ఆబ్జెక్ట్ అని అడుగుతుంది. ఎస్ అని టైప్ చేయండి. తర్వాత లెంత్ ఆఫ్ ద సెగ్మెంట్ అడుగుతుంది. నేను ఒక 20 25 లేదా 30 ఇవ్వండి. 30 అని ఇచ్చాను సపోజ్. ఎంటర్ అన్నాను చూడండి. ఎవ్రీ 30 తర్వాత ఈ డయాగ్రమ్ నేను డిలీట్ చేసేస్తున్నాను. కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నందుకు. ఇప్పుడు ఎవ్రీ 30 తర్వాత చూడండి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. మన బ్లాక్‌లో ఏ ఆబ్జెక్ట్ అయితే తీసుకున్నామో ఆ ఆబ్జెక్ట్‌కి ఎవ్రీ 30 తర్వాత క్రియేట్ అవుతుంది చూడండి. 30, 30, 30 రిమైనింగ్ ఎంత ఉంటదంటే 10 నేను మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, ఈ పాయింట్ సెట్ చేసుకొని చూడండి. 100 ఎంఎంలో 3 30స్ పోయినాయి. ఆటోమేటిక్‌గా మిగిలిన రిమైనింగ్ 10 అనేది మనకు షో అవుతుంది. సేమ్ ఇదే డయాగ్రామ్‌ని బ్లాక్ యూజ్ చేసుకొని ఈ ఆబ్జెక్ట్ కూడా మనం యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం డివైడ్ ఆప్షన్‌లో అనుకున్నప్పుడు మీరు డివైడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. డైరెక్ట్‌గా ఎళ్లి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకోండి. డివైడ్ సెలెక్ట్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు నేను ఇక్కడ బ్లాక్ అని అడుగుతున్నప్పుడు బ్లాక్ బి ఎంటర్ అని టైప్ చేశాను. ఇక్కడ బ్లాక్ నేమ్ అడుగుతుంది. బ్లాక్ నేమ్ బ్లాక్ 1 అని ఇచ్చాను. ఎంటర్ అని ప్రెస్ చేశాను. ఇక్కడ చూడండి బ్లాక్ అలైన్ విత్ సెగ్మెంట్ ఆబ్జెక్ట్ అని అడుగుతుంది. యెస్. ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ అడుగుతుంది. సపోజ్ ఇప్పుడు నేనేం చేశానంటే 5 అని ఇచ్చానండి. ఎంటర్. చూడండి మొత్తం ఈ లైన్‌ని 1, 2, 3, 4, 5 పార్ట్స్ కింద డివైడ్ అయింది. ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసింది చూడండి. మనకి 5 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేసింది. 4 బ్లాక్ ఆబ్జెక్ట్స్ అనేవి బ్లాక్ ఆబ్జెక్ట్‌లో అనేది మనకి షో అయింది చూడండి. ఫస్ట్ వన్ చూడండి టోటల్‌గా మీరు ఎక్కడ క్రాస్ చెక్ చేసుకున్నా కూడా ఈక్వల్ డిస్టెన్స్ ఉంటది దీంట్లో. చూసారా? మీకు ఇలాగ ఈక్వల్ డిస్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలాగా మీరు ప్రతి ఆబ్జెక్ట్‌ని బ్లాక్‌లో బ్లాక్‌లో ఉన్న ఆబ్జెక్ట్ ద్వారా కూడా యూజ్ చేసుకొని మెజర్ చేయొచ్చు, డివైడ్ చేయొచ్చు. అలాగే మీరు పాయింట్ స్టైల్ యూజ్ చేసి కూడా మీరు ఇక్కడ చూడండి ఇక్కడ ఇందాక ప్రీవియస్ డయాగ్రామ్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు లైన్‌లో ఇక్కడ పాయింట్స్ వల్ల కూడా మనం తీసుకొని కూడా మెజర్ అండ్ డివైడ్ చేసుకోవచ్చండి. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ లేదంటే పిల్లర్స్ డ్రా చేసేటప్పుడే గాని, ఒక ఏరియాని డివైడ్ చేసుకున్నప్పుడే గాని, లేదంటే మెకానికల్ పార్ట్స్ గీసేటప్పుడు ప్రతి దగ్గర సపోజ్ వర్క్ ఫ్లోర్ ఏరియాని డిజైన్ చేస్తున్నప్పుడు గాని, ప్రతి ఏరియా డిస్టెన్స్ తర్వాత ఎంత ఉండాలి, లేదంటే మన డిస్టెన్స్‌లో ఇన్ని ఎక్విప్‌మెంట్స్ ఇన్సర్ట్ చేయాలి. ఇలాగ ఉన్నప్పుడు మనకి ఈ మెజర్, డివైడ్ అనే ఆప్షన్ ఉపయోగిస్తుంది. బ్లాక్ అనే ఆప్షన్ గుర్తుంచుకొని ఈ పేజ్‌లో మాత్రమే వర్క్ అవుతుంది. నెక్స్ట్ పేజ్ ఇంకో పేజ్ ఓపెన్ చేస్తే ఆటోకాడ్‌లో ఆ పేజ్‌లో బ్లాక్ అనే ఆప్షన్ మనకి యూజ్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్, అప్డేట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే గనక సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.